హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఎవరైతే బైపీసీ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. ఫస్ట్ అయితే వీడియో అయితే లైక్ చేయండి. యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. సో మీరైతే వీడియో అయితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వారి అయితే నుంచి అయితే మనకైతే ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటంటే మనకి బిఎస్సి నర్సింగ్ ఎవరైతే కోర్సులు జాయిన్ అవుతారు అనుకుంటారో వాళ్ళకైతే ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి బిఎస్సి నర్సింగ్ చేయాలి, అదే కోర్స్ చేయాలనుకుంటే మనకైతే సపరేట్ గా డాక్టర్ నర్సింగ్ సెట్ అనేసి మనకైతే కండక్ట్ చేయడం అయితే జరిగింది. కానీ ఏంటంటే ఇప్పుడు బిఎస్సి అంటే నీట్ మెరిట్ అంటే నీట్ స్కోర్ బట్టి మనకైతే ముందే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఈ రోజు శుక్రవారం ఆగస్టు 7వ డేట్ 2026 న్యూస్ పేపర్లో అయితే మనకైతే ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మనకి అంటే ఎంబీబీఎస్ అండ్ బిఎస్సి నర్సింగ్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటారో వాళ్ళకైతే నోటిఫికేషన్ అనేది షెడ్యూల్ అనేది రావడం జరిగింది కదా. ఇప్పుడు వాళ్ళకి అయిపోయిన తర్వాత మీరైతే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ప్రకారం ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు నర్సింగ్ లో మిగిలిన సీట్లు ఇంటర్మీడియట్ తో భర్తీ. అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని బిఎస్సి నర్సింగ్ కోర్సుకు కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన సీట్లను ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఈ విధానాన్ని 2026-2027 విద్యా సంవత్సరంగానే వైద్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని విడతలు కౌన్సిలింగ్ ముగిశాక ఉన్న కన్వీనర్ అండ్ మేనేజ్మెంట్ కోటా సీట్లను ఇంటర్మీడియట్ మార్కులతో ఆధారంగా భర్తీ చేస్తారు అనేసి మనకైతే ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అన్ని కౌన్సిలింగ్ అన్ని రౌండ్లు అయిపోయాక మిగిలిన ఒకవేళ కన్వీనర్ కోటాలో సీట్లన్నీ మేనేజ్మెంట్ సీట్లన్నీ ఒకవేళ మిగిలినట్లయితే మీకైతే సీట్ అనేది ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ ఆధారంగా మీకైతే సీట్ అనేది ఫిల్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే కొందరికి అంటే మీకు కాకపోయినా కొందరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు వాళ్ళకైతే యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది.